హాయ్ ఆల్. టెక్నాలజీ మారిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క యూత్ యాటిట్యూడ్ మారిపోయింది. తనను తను ప్రపోజ్ చేసుకోవడం, తనను తను ఎక్స్పోజ్ చేసుకోవడం, యూట్యూబ్లో, షార్ట్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఏదో రకంగా తమను ఎక్స్పోజ్ చేసుకోవాలని, హీరో అవ్వాలని, ఓవర్ నైట్ హీరో అయిపోవాలని థాట్తో యూత్ యాటిట్యూడ్ ఉంది. ఈ యూత్ యాటిట్యూడ్ బేస్ చేసుకునే సినిమాలు కూడా ఈరోజు తీయడం జరుగుతుంది. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకి, ఒకప్పుడు కామెడీ సినిమాలకి ఒక ప్రత్యేకత ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం యాక్షన్ సినిమాలకి, దాని మించి బోల్డ్ కంటెంట్ సినిమాలకి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే ఆ సినిమాలే ఎక్కువ కోట్లు కలగొడుతున్నాయి. ఒక బోల్డ్ కంటెంట్ సినిమా, ఒక డాక్టర్ యారోగెంట్గా ఉంటే, అతని యాటిట్యూడ్ వేరేలా ఉంటే ఎలా ఉంటుందో యూత్కి టార్గెట్ చేసుకుని తీసిన సినిమాని అర్జున్ రెడ్డి. ఈ సినిమా సాధించిన విజయం అంతా ఇంత కాదు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండకు తెచ్చిపెట్టిన పేరు వేరే లెవెల్ అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, అసలు ఇలాంటి కంటెంట్తో, ఇలాంటి బోల్డ్ కంటెంట్తో, హీరో యారోగెంట్ క్యారెక్టర్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎప్పటికీ ఈ డైరెక్టర్ ఫస్ట్ టైం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఒక సెన్సేషన్ సాధించాడు. యానిమల్ 3 గంటల 20 నిమిషాలు నిబడిన ఈ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 1000 కోట్లు సాధించిన సినిమాలు 5 సినిమాలు. జస్ట్ దానికి రీచ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి థియేటర్ల కంటే ఎక్కువ ఆదరణతో సెన్సేషనే క్రియేట్ చేస్తుంది. అర్జున్ రెడ్డి సాధించిన సెన్సేషన్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని 2గా డివైడ్ చేయొచ్చు. అంటే అప్పటి వరకు సినిమా రైటర్లు రాసే విధానం, ఆ తర్వాత యూత్ని బేస్ చేసుకుని టార్గెట్ చేసి రాసే కథలు, దాన్ని బేస్ చేసుకుని తీసే డైరెక్టర్లు, సినిమా విధానమే మారిపోయింది. ఫస్ట్ టైం సందీప్ వంగ ఆ సినిమాలో ఉన్న హీరోయిజం, హీరో క్యారెక్టరైజేషన్, యారోగెంట్గా, పిచ్చి లవర్గా ఒక యూత్ని బేస్ చేసుకుని తీసిన సినిమాని అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత అన్ని భాషలో ఈ సినిమా రీమేక్ అయ్యి సెన్సేషన్ సాధించింది. అప్పటి నుంచే విజయ్ దేవరకొండని రౌడీ అని ఫ్యాన్స్, అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఈ సినిమా సాధించిన విజయం తర్వాత సందీప్ వంగ బాలీవుడ్లో ఎంటర్ అయ్యి రణబీర్ కపూర్తో తీసిన సినిమా యానిమల్. ఈ సినిమా కూడా ఒక సెన్సేషన్. తండ్రిని అమితంగా ఇష్టపడే కొడుకుగా, అతిగా ప్రేమించే లవర్గా, ఆ తండ్రిని చంపడానికి ట్రై చేసే అన్నదమ్ముల మధ్య వైరాగ్యంతో తీసిన సినిమాని యానిమల్. ఈ సినిమా కూడా ఒక సెన్సేషన్. 3 గంటల 20 నిమిషాలు నిబడి ఉన్న ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళం, హిందీ, పాన్ ఇండియా లెవెల్లో 5 భాషలో రిలీజ్ అయ్యి 5 భాషలో సూపర్ హిట్. ఆల్మోస్ట్ 1000 కోర్స్ మార్కు టచ్ చేసే దగ్గరలో ఆగిపోయింది ఈ సినిమా. ఇంత సెన్సేషన్ సాధించిన ఈ సినిమా 1000 కోట్ల మార్కు టచ్ చేయడంలో ఆగిపోవడానికి కారణం నిబిడి ఎక్కువ అవడం వల్ల. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు రాని వ్యూస్, ఇప్పటి వరకు రాని సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు ఈ సినిమాతో ఓటీటీని అతరకొడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఇండియా సినీ చరిత్రలో 1000 కోట్ల మార్క్ టచ్ చేసిన సినిమాలు 5. ఫస్ట్ దంగల్, తెలుగు సినిమా, ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి కంక్లూజన్ 2, ఆ తర్వాత ప్రశాంత్ నీల్, యష్ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ కన్క్లూజన్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన 2 సినిమాలు ఏక్దమ్ 1000 కోట్లు టచ్ చేసినాయి. పఠాన్, జవాన్ ఈ 2 ఇప్పటి వరకు 5 సినిమాలు మాత్రమే 1000 కోట్లు టచ్ చేసినాయి. బట్ యానిమల్ మూవీ కూడా వీటికి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సలార్, ప్రభాస్ నటించిన సలార్ 600 కోర్స్ మార్క్ టచ్ చేసి ఆగిపోయింది. ఈ 1000 కోట్ల మార్క్ టచ్ చేయకపోవడానికి యానిమల్కి ఉన్న ప్రాబ్లం ఈ సినిమా నిబిడి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేయకపోవడం. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఇంతకుముందు చూడని ఆడియన్స్, ఇంతకుముందు థియేటర్లో 3.5 గంటలకి ఈ సినిమా 20 నిమిషాలు కట్ చేసి ఇప్పుడు 3 గంటల 20 నిమిషాల నిబిడితో ఈ ఓటీటీలో సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఆ తర్వాత దీంతో పాటు ఓటీటీలో రిలీజ్ అయిన సలార్ దాన్ని బీట్ చేయలేకపోయింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్, దగ్గర 300 కోట్లతో తీసిన ఈ సినిమా 900 కోట్ల మార్కెట్ వచ్చేసి ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగ. ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ రప్పించలేకపోయినా యూత్ని మాత్రం ఎగ్జాక్ట్లీ టార్గెట్ చేస్తూ యాక్షన్, లవ్, సెంటిమెంట్, యాటిట్యూడ్, హీరోయిజం ఇవన్నీ ఒక లెవెల్లో చూపిస్తాడు సందీప్ వంగ. ఇప్పుడు అతని థర్డ్ సినిమా, అతని నుంచి రాబోతున్న మరో సెన్సేషన్ సినిమా స్పిరిట్. ప్రభాస్ హీరోగా ఇతని డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. చూద్దాం అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఎలాంటి కంటెంట్తో సినిమాని తీయబోతున్నాడు, హీరోని ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో చూపిస్తున్నాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వీడియో. మరో వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.